కన్యరాశి వారికి ప్రధానంగా ఈ వారం బంధువర్గం వారితోటి కొద్దిపాటి విభేదాలు ఏర్పడతాయి. దీనివల్ల వీరికి మానసిక ఆందోళన కూడా అధికమవుతుంది. ఎందుకు నేను మంచికి వెళ్తే కూడా, మంచిగా మాట్లాడినా కూడా నా బంధువులు నన్ను అర్థం చేసుకోలేదు అన్న వైపుగా వీరి యొక్క ఆలోచన విధానం కొనసాగుతుంది. దీనివల్ల మానసిక ఆందోళనకు లోనవుతారు. వివాదాలకు, కోపతాపాలకు సాధ్యమైనంత వరకు కూడా దూరంగా ఉండటం, మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నాలు చేయడం చాలా మంచిదని చెప్పవచ్చు. అనుకున్న పనుల్లో ఆటంకాలు, అవాంతరాలు అధికంగా ఎదురవుతాయి. అనుకున్న సమయానికి దీనివల్ల వీరు పూర్తి చేయలేక కొంతవరకు కష్ట నష్టాలను కూడా చవిచూడాల్సి వస్తుంది. కాబట్టి ఏవైతే ముఖ్యమైన పనులు ఈ వారం కన్యరాశి వారు పూర్తి చేయాలి లేదా ప్రారంభం చేయాలి అని చెప్పి అనుకుంటారో వాటి మీద మరింత శ్రద్ధ వహించడం, మరింత కష్టపడడం మంచిదని చెప్పవచ్చు. ఇక వృత్తి వ్యాపార వర్గాల వరకు ఈ వారం సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వర్గాల వరకు అనుకోకుండా పై అధికారులతోటి మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది. దీనివల్ల కొంతవరకు వీరు కూడా మనస్తాపం చెందుతారు. కళాకారుల ప్రయత్నాలు ఏమాత్రం కూడా ముందుకు సాగవు. కన్యరాశి మహిళలకు కుటుంబ సభ్యులతోటి సమస్యలు మరింత అధికమయ్యే అవకాశం కూడా ఉందని చెప్పవచ్చు. ఉత్తర దిశ వైపు ఎవరైతే ప్రయాణాలు చేస్తారో అవి అనుకూలిస్తాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమనే చెప్పవచ్చు. పరిహారాల విషయానికి వస్తే కన్యరాశి వారు ఎవరైతే ఈ వారం ఆంజనేయ స్వామి వారిని యథాశక్తిగా పూజిస్తారో, ప్రతినిత్యం హనుమాన్ చాలీసా స్తోత్రాన్ని కానీ లేక ఆంజనేయ స్వామి వారి యొక్క దండకాన్ని కానీ పఠిస్తారో వారికి మెరుగైన ఫలితాలు తప్పకుండా కూడా లభించే అవకాశం ఉందని చెప్పవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వారు గత కొంతకాలం నుంచి ఎదుర్కొన్నటువంటి కొన్ని దీర్ఘకాలిక సమస్యలు, ఇబ్బందులు అటువంటి వాటి నుంచి ఈ వారం బయటపడతారు. మంచి అవకాశాలు కొన్ని వీరికి లభిస్తాయి. వాటిని ఉపయోగించుకొని దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడే ప్రయత్నం చేయడం ఈ రాశి వారికి చాలా మంచిది. ఇక వీరి చిరకాల కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక నెరవేరే అవకాశం కూడా అధికంగా ఉంది. కాబట్టి అటువైపు ప్రయత్నించడం చాలా మంచిది. ఆర్థిక లావాదేవీలు కూడా ఈ వారం మరింతగా పుంజుకుంటాయి. భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు, మనస్పర్ధలు లాంటివి ఏమన్నా ఉంటే అవన్నీ కూడా సర్దుబాటు అవుతాయి. ప్రధానంగా చెప్పాలంటే సఖ్యత నెలకొంటుంది. ఇక ఇంతకాలం పడిన శ్రమ వృధా కాకపోవడం వల్ల పడ్డ కష్టాన్ని మర్చిపోయి ఆ విజయాన్ని వీరు ఆనందించే పనిలో నిమగ్నమవుతారు. కాంట్రాక్ట్ రంగం వారికి కొత్త కాంట్రాక్టులు చేతికంతాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ వర్గాల వారికి ఈ వారం అనుకూల వాతావరణం నెలకొంటుంది. ఆశించినటువంటి ఫలితాలు అతి సులువుగా, సునాయాసంగా సాధించగలుగుతారు. పారిశ్రామికవేత్తలకు అదైనటువంటి సన్మానాలు. ఇక తులారాశి మహిళల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సంతానమూలక చికాకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయి. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. తూర్పు దిశ వైపు ఎవరైతే ఈ వారం తులారాశి వారు ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే ప్రతినిత్యం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని యథాశక్తిగా పూజించడం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు అనుకున్న రాబడితోటి ఉత్సాహంగా గడుపుతారు. వీరిలోని దాతృత్వం కూడా వెలుగులోకి వస్తుంది. కార్యోన్ముఖులై ఈ వారం వీరు విజయాలు కూడా అధికంగా సాధిస్తారు. వీరి దాటికి ప్రత్యర్థులు కూడా భయపడతారని చెప్పవచ్చు. వివాహాది వేడుకల్లో కూడా వృశ్చిక రాశి వారు చురుగ్గా పాల్గొంటారు. పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ వారం ప్రారంభం చేస్తే అవి తప్పకుండా కూడా వెంటనే పూర్తయ్యే అవకాశం కూడా అధికంగా ఉంది. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు. తీర్థయాత్రలు చేయాలి అని చెప్పి గత కొంతకాలంగా ఎవరైతే వృశ్చిక రాశి వారు ప్రయత్నం చేస్తారో వారి కోరిక కూడా నెరవేరే అవకాశం అధికంగా ఉంది. సోదర వర్గం వారితోటి కుటుంబ విషయాలపై చర్చలు కొనసాగిస్తారు. సోదర వర్గం వారితోటి చివరకు ఒక మంచి అంగీకారానికి వస్తారు. ఆ విధంగా వారి ప్రణాళికలన్నింటినీ కూడా వారు అమలు చేసే పనిలో నిమగ్నమవుతారు. తులారాశి వారికి ఈరోజు పనుల్లో జాప్యం అధికంగా జరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఈరోజు వీరికి నిరుత్సాహపరుస్తాయి. శ్రమ తప్ప ఫలితమంతగా కనిపించదు. బంధువులతోటి భూ సంబంధిత వివాదాలు కూడా తలెత్తుతాయి. ఆలోచనలు ఏమాత్రం కూడా నిలకడగా ఉండవు. మానసిక అశాంతి కూడా ఈరోజు వీరికి అధికమవుతుంది. డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకుని వెళ్లే సమయంలో కానీ లేదా విలువైనటువంటి డాక్యుమెంట్స్ మీద సంతకాలు చేసే సమయంలో కానీ తులారాశి వారు కొద్దిగా జాగ్రత్తగా పరిశీలించి అవసరం అనుకుంటే నిపుణుల సలహాలు తీసుకున్న తర్వాత సంతకాలు చేయడం చాలా మంచిది. ఆరోగ్యపరమైన సమస్యలు కూడా కొంతవరకు ఈరోజు వీరికి తప్పకపోవచ్చు. వ్యాపార వర్గాల వారు నూతన పెట్టుబడులకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పిన వారు తొందరపడరాదు. ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. ఉద్యోగ వర్గాల వారికి విధి నిర్వహణలో ఆటుపోట్లు ఎదురవుతాయి. పారిశ్రామిక వర్గాల వారు కొంత నిరాశజనకంగానే గడుపుతారు. సినీ, టీవీ కళాకారులకు అవకాశాలు చేజరడం వల్ల నిరాశ కలుగుతుంది. విద్యార్థులు కూడా అనుకున్నటువంటి లక్ష్య సాధనలో వెనుకబడతారు. మహిళలకు కుటుంబ సమస్యలు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు నిదానంగా సాగుతాయి. తులారాశి వారికి ఈ వాడ కలిసి వచ్చే రంగు పసుపు రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా సూర్య భగవాన్ యథాశక్తిగా ఆరాధించడం, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి.
వృశ్చిక రాశి వారు ముఖ్యమైన కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. తమ ప్రతిభా పాటవాలను కూడా చాటుకుంటారు. ప్రముఖులతోటి పరిచయాలు కూడా ఈరోజు ఈ రాశి వారికి ఏర్పడతాయి. బంధువర్గం వారితోటి వీరు ఈరోజు ఆనందంగా గడుపుతారు. స్థిరాస్తి వృద్ధి, ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవన్నీ కూడా కలిసి వస్తాయి, అనుకూలిస్తాయి. శుభకార్యాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు పుంజుకుంటాయి, మంచి లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారికి తగిన గుర్తింపు కూడా లభిస్తుంది. పారిశ్రామిక వైద్య రంగాల వారు నూతన ఉత్సాహంతో గడుపుతారు. సినీ కళాకారులకు అవార్డులు, రివార్డులు, విద్యార్థులు సాంకేతిక విద్యావకాశాల్లో దక్కడం వల్ల ఆనందంగా గడుపుతారు. మహిళలకు కుటుంబంలో ఆదరణ పెరుగుతుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. వృశ్చిక రాశి వారికి వాడకల వచ్చే రంగు గోధుమ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ సత్యనారాయణ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారి ఆలోచనలు ఏవైతే మనసులో ఉన్నాయో వాటిని కార్యరూపంలో పెట్టే పనిలో ఈరోజు ప్రధానంగా నిమగ్నమవుతారు. చిన్నటి సంఘటనలు కూడా గుర్తుకు వస్తాయి. భవిష్యత్తుపై కొత్త ఆశలు కూడా ధనురాశి వారికి చిగురిస్తాయి. బంధువులతోటి సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. వీరి ఓర్పే వీరికి శ్రీరామ రక్షగా చెప్పవచ్చు. కాబట్టి ధనురాశి వారికి ఈరోజు ఏవైతే సవాళ్లు కానీ, ఒత్తిళ్లు కానీ, సమస్యలు కానీ ఎదురవుతాయో, ఎవరైతే ధనురాశి వారు ఓర్పుగా వ్యవహరిస్తారో వారికి అదే శ్రీరామ రక్షగా చెప్పవచ్చు. ముఖ్యమైన పనులన్నింటిలో కూడా విజయాలు సాధిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో అడుగు ముందుకు వేస్తారు. కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఉద్యోగ వర్గాల వారు సంతోషకరమైన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక వర్గాల వారికి అదైనటువంటి సన్మానాలు, సినీ కళాకారులు కూడా గొప్ప గుర్తింపును పొందుతారు. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు లభిస్తాయి. మహిళలు తమ ప్రతిభా పాఠవాలను చాటుకుంటారు. 10 మందిలో మంచి గుర్తింపును కూడా పొందుతారు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ధనురాశి వారికి వాడకాల సూచన రంగు కాఫీ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని యథాశక్తిగా పూజించడం ఈ రాశి వారికి ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందక ఈరోజు ఇబ్బంది పడతారు. ఆలోచనలు ఏమాత్రం కూడా నిలకడగా ఉండవు. ముఖ్యమైన వ్యవహారాల్లో వీరి అంచనాలన్నీ కూడా తప్పేటటువంటి పరిస్థితి అధికంగా ఉంది. ఆరోగ్య విషయానికి వస్తే మకర రాశి వారు నరాలు మరియు ఉదర సంబంధ రుగ్మతల వల్ల కొంతవరకు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల వైఖరితోటి కొంతవరకు ఈరోజు వీరు దిగులు చెందుతారు. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ఈరోజు ఈ రాశి వారు జాగ్రత్త వహించాలి. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాల్లో ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. ఉద్యోగ వర్గాల వారికేమో ఉద్యోగాల్లో ఒత్తిడులు తప్పవు. పారిశ్రామిక వర్గాల వారికి అరుదైనటువంటి పురస్కారాలు. సినీ కళాకారులు కూడా కొంత అసంతృప్తి చెందుతారు. విద్యార్థులు కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. విద్యార్థులు ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. మహిళలకు మానసిక అశాంతి అధికంగా ఉంటుంది. షేర్ల క్రయ విక్రయాలు నిరాశ కలిగిస్తాయి. మకర రాశి వారికి వాడకాల సూచన రంగు ఆకుపచ్చ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరూ కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి కుటుంబంలో చికాకులు అధికమవుతాయి. మానసిక ఆందోళన కూడా కుంభరాశి వారికి తప్పకపోవచ్చు. పనుల్లో ఆటంకాలు, అవాంతరాలు అధికంగా ఎదురవుతాయి. బంధువులతో కూడా వీరికి అకారణంగా తగాదాలు ఏర్పడతాయి. అంచనాలు తప్పడం చేత వీరు నిరాశ చెందుతారు. ముఖ్య నిర్ణయాల్లో తొందరపాటు కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయం పట్ల ఈ రాశి వారు జాగ్రత్త వహించాలి. ప్రయాణాలు కూడా అకస్మాత్తుగా చేయాల్సి వస్తుంది. ఆరోగ్యం కూడా మందగిస్తుంది. ధార్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నత్తనకన సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారు నూతన బాధ్యతల పట్ల మరింత అప్రమత్తంగా మెలగాలి. నూతన బాధ్యతలు స్వీకరించాలా వద్దా అనే విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయం తీసుకోవడం మంచిది. తొందరపాటు నిర్ణయాలు ఉద్యోగ వర్గాల వారికి మంచిది కాదు. రాజకీయ వర్గాల వారికి కూడా ఈరోజు నిరుత్సాహం తప్పదు. సినీ, టీవీ కళాకారులు కొన్ని అవకాశాలు లభించినప్పటికీ కూడా కాస్త నిరాశను వ్యక్తం చేస్తారు. విద్యార్థులు మరింత శ్రద్ధ వహిస్తే కానీ ఆశించిన ఫలితాలు అందుకోలేరు. మహిళలకు కుటుంబ సభ్యులతోటి మాట పట్టింపులు ఏర్పడతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు చేతికందవు. కుంభరాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఆంజనేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీన రాశి వారు నూతన పనులు చేపడతారు. కుటుంబంలో శుభకార్యాలు కూడా నిర్వహిస్తారు. ఆర్థిక ఇబ్బందులు మీన రాశి వారికి గత కొంతకాలంగా ఎవరికైతే అధికంగా ఉన్నాయో ఈరోజు కొంతవరకు తగ్గుతాయి. ప్రతిభా పాఠవాలను 10 మందిలో కూడా చాటుకుంటారు. చిన్నటి స్నేహితులను కూడా కలుసుకుంటారు. స్థిరాస్తులను కూడా సమకూర్చుకుంటారు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో ద్వాదశ రాశుల వారు జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు వారు పాటించాలి అన్న అంశాలు, అదేవిధంగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజించాలి అన్న అంశం, దాంతోపాటుగా జ్యోతిష్శాస్త్రరీత్యా విద్యార్థులకు చదువులో ఏవైతే ఆటంకాలు ఎదురవుతుంటాయో వాటిని అధిగమించడానికి, మంచి ఉత్తీర్ణత శాతాన్ని సాధించడం కోసం, విద్యార్థులకు ఎదురయ్యేటటువంటి ఇతరత్ర గ్రహదోషాలని తొలగిపోవడం కోసం ఎటువంటి పరిహారాలు వారు పాటించాలి అన్న అంశాలు.